దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసండి మా చిన్నమ్మాయి మైసూర్ నుండి నా కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చిందండి. అందులో ఒకటి నాకు చాలా నచ్చింది అనమాట. అందుకని మీకు ఈ వీడియోలో చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. 2-in-1 అనమాట. ఫ్రూట్స్ బాస్కెట్ తీసుకొచ్చింది మా పాప నా కోసము గిఫ్ట్. అందుకని ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది మైసూర్ దగ్గర శాండ్ మ్యూజియం అని ఉందండి. ఆఫీస్ నుండి కొలీగ్స్ అందరు కలిసి, బెంగళూరులో కదా మా పాప ఉంటుంది, అక్కడ నుండి మైసూర్కి విజిట్ చేశారనమాట. అక్కడ తనకి ఇది బాగా నచ్చి నా కోసము గిఫ్ట్ తెచ్చిందండి. మా పిల్లలు పెద్దగా అయిపోయారు, నా కోసం గిఫ్ట్స్ తెస్తున్నారు. ఒకప్పుడు మా వారు బాగా టాటాలో జాబ్ చేసేటప్పుడు అండి, టూర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నుండి ఏదో ఒకటి తీసుకొచ్చేవారు అనమాట నా కోసము. అలాగే మా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దమ్మాయి కావచ్చు, చిన్నమ్మాయి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ విజిట్ చేసినా నా కోసం ఏదో ఒకటి అనమాట గిఫ్ట్ తీసుకొస్తున్నారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కానీ నాకు ఇది బాగా నచ్చింది, ఫ్రూట్స్ బాస్కెట్. అందుకని ఇది మీకు మా పాప చాలా తెచ్చింది, బట్ నాకు చాలా బాగా నచ్చింది. మనకు డైనింగ్ టేబుల్ మీద యూస్ఫుల్గా ఉంటుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను, మీకు చూపించాలనిపించింది అనమాట. ఇది వెజిటేబుల్ కట్టర్ లాగా కూడా యూజ్ అవుతుందండి. అంటే మనకి వెజిటేబుల్స్ కూడా దీని మీద ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. 2-in-1 అనమాట. లేదు అంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు బాస్కెట్ లాగా, అది అనమాట. ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది ఇలా అవుతుంది. ఒక యాపిల్ షేప్లో భలే అందంగా ఉందండి. అంటే డైనింగ్ టేబుల్కి కూడా అందం వచ్చేస్తుంది. మనకి మామూలుగా బాస్కెట్లో పెట్టుకుంటాం కదా ఫ్రూట్స్, ఇలా అరటి పండ్లు ఇలా పెట్టేయచ్చు. కింద వరకు వెళ్తుందండి. అంటే వెయిట్ ఎక్కువ పెడుతూ ఉంటే ఆ కింద ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. అక్కడ వరకు కూడా అదే సెట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట. బాగా అనిపించింది నాకు ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. నా దగ్గర లేదు, మామూలుగా బుట్టలో పెడుతూ ఉంటాను అనమాట డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు. ఆరెంజ్లు కావచ్చు, అలా అరటి పండ్లు. బాగా అనిపించింది నాకు. చక్కగా ఉంది, అందంగా ఉంది. దీనికి పెయింట్ కూడా వేసుకోవచ్చు అంట, కానీ నాకు ఇది వుడ్ కలర్ బాగా నచ్చింది, బాగా అనిపించిందండి. అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. చాలా చిన్న వీడియో అండి, హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది? మా చిన్నమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ మీకు నచ్చిందా? నేనైతే ఇంకా వేరే రకం చూసానండి ఫ్రూట్స్ బాస్కెట్. ఇది ఇప్పుడు మా పాప చెప్తుంది అమెజాన్లో కూడా దొరుకుతుందమ్మా అని. కానీ మా పాప మాత్రం నా కోసం మైసూర్లో శాండ్ మ్యూజియంకి వెళ్ళారు పిల్లలు, అక్కడ అమ్ముతున్నారంట, అక్కడ పట్టుకొచ్చింది. అమెజాన్లో ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందండి మా పాపకు ఇది. అంటే అమెజాన్లో పెడితే మనకి ఎలాగైనా వాళ్ళు కొరియర్ ఛార్జెస్ అవి ఇవి కలుపుకొని వాళ్ళు ఎక్స్ట్రానే ఎక్కువనే తీసుకుంటారు కదా. నాకు బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరి ఈ వీడియోలో ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భలే ఉంది. చిన్నగా ఉన్నప్పుడు పిల్లల గురించి మనం ఆలోచిస్తాము. ఇప్పుడు నా పిల్లలే నా గురించి ఆలోచిస్తూ ఉన్నారండి కదా. ఎంత హ్యాపీనెస్.